కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏ కాంటెక్స్ట్‌లో తిట్టిర్రు మీరప్పుడు? ఏ సందర్భంలో? అది పాసిపోయిన పచ్చడ, తర్వాత ఒడిసిపోయినటువంటి ముచ్చట. దయచేసి మళ్ళీ మీరు మా మనసు బాధ పెట్టొద్దు, ప్రజల మనసు బాధ పెట్టొద్దు. నేను వారితోటి కలిసి పనిచేస్తున్నా, వారి నాయకత్వంలో ముందుకు పోతున్నా. మా జిల్లాలో పెద్ద నాయకులు, ప్రజల కోసం పనిచేసే నాయకులు వాళ్ళు. అయిపోయిందా? ఒడిచిందా ముచ్చట? నేనేమంటున్నంటే ప్రతి సందర్భంలో ఒకసారికి ఒకటే శిక్ష, 10 సార్లు దానికి ఉండదు, అయిపోయింది. ఇప్పుడు నేను రాబోయే రోజుల్లో సర్పంచ్లని, ఎంపీటీసీలని ఎవరైతే మన నాయకుల నాయకత్వంలో గెలిపించేట దాంట్లో నేను పనిచేస్తా. అంతవరకే. ఇంకా తర్వాత ఎంపీటీసీలు ఉన్నాయి, మున్సిపాలిటీలు. ఓడిచిందా ముచ్చట? అయిపోయిందా? అయిపోయిందా అంటే యాక్సెప్టెన్స్ అయిపోయిందా? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిరా? కలిస్తే ఆయన కనీసం బొకే అయినా తీసుకురా? నేనేమంటున్నానంటే ఇవాళ ఉన్నది రేపు ఉన్నది, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. 100% మా జిల్లాలో ఉండబడేటువంటి పెద్ద నాయకులు జానారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కొందరు బ్రదర్స్ కావచ్చు, ఇవాళ ప్రజల మన్ననలు పొంది ప్రజల కోసం పనిచేస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వేముల వీరేశం, బాలు నాయక్ గారు అనేక సంవత్సరాలు హరిజనుల గిరిజనులకు ప్రాతినిధ్యం వహిస్తూ పేదల పెన్నిధిగా ఉన్న మా బాలు నాయక్ గారు కావచ్చు, బిఎల్ఆర్ గారు కావచ్చు, శంకర్ నాయక్ గారు కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో భాగస్వామ్యమైనటువంటి మేము పేదల పక్షపాతిగా, బడుగు బలహీన వర్గాల బిడ్డగా విలసిల్లుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రథసారథి మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కేంద్రంలో ఉండబడేటువంటి నల్గొండలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను నల్గొండ రెడ్లు భయపెడుతురా? చూడండి, నేను ఒక్క మాట మనం చేస్తున్నా, ఇలా భయపెడితే నాకెట్టొస్తుంది? నేను ఒక పేద బడుగు బలహీన వర్గాల బిడ్డని, అయితే అనామకుని కాదు, అర్భకుని కాదు. అందుకే నల్గొండ రెడ్లు అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి అండ మీకు ఉంది, నో ప్రాబ్లం. నల్గొండ రెడ్లు భయపెడుతురా? ఎవరు భయపెట్టరండి, ఆశీర్వదించారు నన్ను. వాళ్ళు రాజగోపాల్ రెడ్డి అన్న బోకే తీసుకొని ఆశీర్వదించి త్వరలోనే సభ. రాజగోపాల్ రెడ్డి యాక్సెప్ట్ చేసి వెంకరెడ్డి అన్న కూడా చేస్తాడు, అడిగిపోతాడు. మా అన్నయ్య కదా ఆయన, తప్పకుండా జరుగుతుంది. రాజకీయాలలో చిరకాల మిత్రులు, చిరకాల శత్రువులు ఉండరు. సమయం వచ్చినప్పుడు అన్నీ మారుతూ ఉంటాయి. డెఫినెట్లీగా నేను ఎవరికి శత్రువుని కాదు, అందరి వాడిని, కొందరు వాడిని కాదు. ఒక కులానికి చెందిన వాడు. ఏదో నేను పేరుకే పద్మశాలి అయి ఉండవచ్చు, పద్మశాలి బిడ్డగా గర్వపడుతున్న కొండా లక్ష్మణ్ బాబుజీ మా కాంగ్రెస్ పార్టీలో ఆనాడు పనిచేసిండు. ఆయన తర్వాత గొప్ప పేరు వచ్చిందని భావిస్తున్నాను ఒక జిల్లాకు. అంత పెద్ద ఉద్దండుల జిల్లాలో ఇవాళ ఒక బలహీన వర్గాల బిడ్డని పెట్టిందే వాళ్ళు కదా. వాళ్ళ నాయకత్వంలో నేను పనిచేస్తున్నా. తప్పకుండా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ దేశ ప్రధానమంత్రి గారు రాహుల్ గాంధీ గారిని చేసి ఈ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరా ఇండ్లు కావచ్చు, మరి 500కే గ్యాస్ కావచ్చు, 200 ఉచిత ఏదైతే యూనిట్లు ఇస్తామన్నామో, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, రైజింగ్ తెలంగాణ పేరుతోటి ఈ రాష్ట్రంలో ఏ ఆకాంక్షలు అయితే ప్రజలు కోరుకున్నారు, ఉచిత బస్సుని, వాటిని అన్నిటి కూడా ముఖ్యమంత్రి గారి సారథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన టాస్క్ని బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్ గారి సూచనతో, ఉత్తమన్న గారి యొక్క సారథ్యంలో